బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలింగ్ చేతు స్మైలింగ్. ఇప్పుడే మన కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ బ్రెడ్తో రోల్స్ చేసుకుందాం. రండి. బ్రెడ్ తీసుకోండి, టమాటో, మిర్చి, ఆలు మొత్తం బాయిల్ చేసుకొని తీసుకున్నాను నేను. క్యాబేజ్ కూడా బాయిల్ చేసుకొని తీసుకోండి. ఆనియన్స్, కారం, ధనియాల పౌడర్, సాల్ట్, బ్రెడ్ని మిక్సీ వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకుందాం. ఇలా మ్యాష్ చేసుకొని టమాటా, మిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఆనియన్స్, క్యాబేజ్, సాల్ట్, కారం, చిల్లీ వేసుకున్నాం కాబట్టి గ్రీన్ చిల్లీ కొంచెం వేసుకుంటే చాలండి. ఇప్పుడు ధనియాల పౌడర్. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోండి. ఇదిగోండి ఇలా కలిపేసుకోండి. బ్రెడ్ని తీసుకొని ఊరక లైట్గా వాటర్లో ఇలా అనండి, వెంటనే తీసేయండి. తీసేసి ఇలా చేయితో ప్రెస్ చేయండి. మరీ గట్టిగా వద్దు. మనం చేసుకున్న మిశ్రమాన్ని ఇలా చేసుకొని బ్రెడ్లో పెట్టేసి బ్రెడ్ని మూసేయాలి. రోల్స్ లాగా చేసుకోవాలి బ్రెడ్ని. ఇదిగోండి ఇలా రోల్స్ చేసేసుకొని మన బ్రెడ్ మిక్సీ వేసుకున్నానని చెప్పాను కదా, దాంట్లో ఇలా బ్రెడ్ అయ్యేలాగా రోల్స్కి అప్లై చేసుకోండి. అంతలోకి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది, మనం ఈ ప్రాసెస్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు వేసుకుందాం. చిన్నగా వేసుకోండి, బ్రెడ్ కదా. కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా తిప్పుకోవద్దు. లైట్గా బ్రెడ్ మెత్తగా ఉండేది కాబట్టి కలర్ చేంజ్ అయ్యాక తిప్పుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి, ఎందుకంటే లోపల మనం స్టఫింగ్ పెట్టాం కదా, కొంచెం అది కూడా బాయిల్ అయితే బాగుంటుంది. ఇదిగోండి కలర్ చేంజ్ అయింది, ఇంకొంచెం కాగితే ఇంకా బాగుంటుంది. స్పైసీగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అయిపోయినట్టే. రెడ్గా అయింది చూడండి. ఇంతేనండి బ్రెడ్ రోల్స్. వితిన్ 10 minutesలో చేసేసి చిన్నపిల్లలకి వెంటనే ఇచ్చేసుకోవచ్చు. స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.